డిసెంబర్ 15 మరియు 16కి సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఎవరైతే ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ గ్రూప్స్ అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతిరోజు నేను వీడియోస్ రూపంలో మీకు అందిస్తుంటాను. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మన యొక్క ఛానల్ అయితే తప్పనిసరిగా షేర్ అయితే చేయండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కంపల్సరీ తెలపండి. దేశంలో తొలి బుల్లెట్ రైల్వే స్టేషన్ను ఎక్కడ ఆవిష్కరించారు? భారతదేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ యొక్క రైల్ స్టేషన్ను ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ అహ్మదాబాద్లో. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు రైలు స్టేషన్ను అహ్మదాబాద్లోని సబర్మతి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ హబ్లో తొలి బుల్లెట్ రైల్ స్టేషన్ను ఇటీవల ఆవిష్కరించారు. ముస్లింలు ఇచ్చే ఏ విందుకు యునెస్కో గుర్తింపు లభించింది? ముస్లింలు ఇచ్చే ఏ విందుకు యునెస్కో గుర్తింపు లభించింది? ఇఫ్తార్ విందు. రంజాన్ మాసంలో ముస్లింలు ఇచ్చే ఇఫ్తార్ విందుకు యునెస్కో ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ ఇటీవల గుర్తింపు లభించింది. ఇరాన్, టర్కీ, అజర్బైజాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు సంయుక్తంగా చేసిన ప్రతిపాదనకు యునెస్కో ఆమోదించింది. ఇటీవల భౌగోళిక సూచిగా జిఐ ట్యాగ్ని పొందిన లకడాగ్ పసుపు ఏ రాష్ట్రానికి చెందినది? ఇటీవల భౌగోళిక సూచిగా జిఐ ట్యాగ్ను పొందిన లకడాంగ్ పసుపు ఈ క్రింది ఏ రాష్ట్రంకు చెందినది? ఆన్సర్ మేఘాలయ. నాణ్యతకు పేరుగాంచిన మేఘాలయలోని లకడాంగ్ పసుపు ఇటీవల జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ను పొందింది. 2023లో యుఎన్ గ్లోబల్ క్లైమాట్ యాక్షన్ అవార్డులు విజేతలుగా ఎవరు నిలిచారు? 2023 సంవత్సరానికి గాను యుఎన్ గ్లోబల్ క్లైమాట్ యాక్షన్ అవార్డుల విజేతలుగా ఇటీవల ఎవరు నిలిచారు? ఆన్సర్ మిచెల్ జైరెట్ పొలిమేకా మరియు సెబాస్టియన్ మొహోరా. మెక్సికోకు చెందిన మిచెల్ జైరెట్ పొలిమేకా మరియు కెన్యాకు చెందిన సెబాస్టియస్ మార్వా 2023లో వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో విశేష కృషి చేసినందుకు యుఎన్ గ్లోబల్ క్లైమాట్ యాక్షన్ అవార్డులు విజేతలుగా సత్కరించబడ్డారు. ఇటీవల వార్తల్లో నిలిచిన ఎసెక్విబో ప్రాంతం ఈ క్రింది దేశాలలో ఎక్కడ ఉంది? ఇటీవల వార్తల్లో నిలిచిన ఎసెక్విబో ప్రాంతం ఈ క్రింది దేశాలలో ఎక్కడ ఉంది? ఆన్సర్ గయానా. దక్షిణ అమెరికాలోని ఎసెక్విబో ప్రాంతం 2 దశాబ్దాలుగా గయానా మరియు వెనుజులా మధ్య వివాదాలకు కారణంగా ఉంది. ఇది తమది అని 2 దేశాలు వాదిస్తూ వస్తున్నారు. దాదాపు గత 100 ఏళ్ల నుంచి ఈ ప్రాంతం గయానా ఆధీనంలో ఉంది. ఎసెక్విబోను అనుకొని ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఈ చమురు నిక్షేపాలను అమెరికాకు చెందిన ఎక్సే మోబిల్ అనే సంస్థ వెలికి తీసింది. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కి నూతన చైర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీకి కొత్త చైర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సమీర్ షా. భారత సంతతికి చెందిన మీడియా ఎగ్జిక్యూటివ్ సమీర్ షా బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కి నూతన చైర్గా నియమితులయ్యారు. మీడియా పరిశ్రమలో ఆయన 4 దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదిక ప్రకారం దేశీయ సరాసరి నిరుద్యోగ రేటు ఎంత శాతంగా ఉంది? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదిక ప్రకారం దేశీయ సరాసరి నిరుద్యోగ రేటు ఎంత శాతం ఉంది? 13.4%. జూలై 2022 నుంచి జూన్ 2023 వరకు నిర్వహించిన సర్వే వివరాల్లో తాజాగా విడుదలయ్యాయి. డిగ్రీ చదివిన వారిలో నిరుద్యోగ రేటు ఏపీలో 24% ఉండగా
జాతీయ సరాసరి రేటు 13.4% గాను, రాజస్థాన్లో 23.1% గాను, అరుణాచల్ ప్రదేశ్లో 22.6%, బీహార్లో 16.6%గా ఉంది. తెలంగాణలో 16.6%తో 9వ స్థానంలో, తమిళనాడు 16.3%తో 10వ స్థానంలో, కర్ణాటక రాష్ట్రంలో జాతీయ సగటు కంటే తక్కువగా 9.4%గా ఉంది. దివాళీ పవర్ ఆఫ్ ఓన్ పురస్కారంకు ఎంపికైన ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ ఎవరు? దివాళీ పవర్ ఆఫ్ ఓన్ పురస్కారంకు ఎంపికైన ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ ఎవరు? ఆన్సర్ బాన్ కి మూన్. ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్తో పాటు మరో 3 దౌత్యవేత్తలు దివాళీ పవర్ ఆఫ్ ఓన్ పురస్కారంకు ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన దివాళీ ఫౌండేషన్ ఇచ్చే ఈ అవార్డులను దౌత్య రంగంలో ఆస్కార్గా పరిగణిస్తారు. బాన్ కి మూన్తో పాటు ఐక్యరాజ్య సమితిలోని బోస్నియా హెర్జ్ గోవినా మరియు మాజీ శాశ్వత ప్రతినిధి మిర్సత్ కోలవేచ్, దక్షిణ కొరియా మాజీ శాశ్వత ప్రతినిధి మిర్షన్ లజ్లకు ఈ యొక్క పురస్కారం దక్కింది. పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఇటీవల ఎవరు సత్కరించబడ్డారు? పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఇటీవల ఎవరు సత్కరించబడ్డారు? జావేద్ అఖ్తర్. అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రముఖ గేయ రచయిత మరియు రచయిత జావేద్ అఖ్తర్ను పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించబడ్డారు. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను ఈ అవార్డు అందజేశారు. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంత్.